నమస్కారం సార్. సో రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మొత్తం పిఠాపురం మీద ఫోకస్ ఉంది సార్. పిఠాపురంలో గతంలో జనసేనకు పనిచేసిన కీలకమైన నాయకుల్ని, అప్పుడు పోటీ చేసిన అభ్యర్థిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకుంది. సో వర్మ కూడా రోజుకో ట్విస్ట్ ఇస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? అంటే 2019లో అనుకుంటాను పోటీ చేసిన జనసేన అభ్యర్థి మాకినేడి శేషకుమారి, ఆమె 28,000 ఓట్స్ వచ్చాయనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు. సబ్జెక్ట్ కరెక్షన్, యువర్ రైట్ సార్. సో ఆమె అప్పుడు ఆ జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఇప్పుడు వైసీపీలో చేరాడు. అంటే ఈ ఇండికేషన్, దీంతో పాటు మీరు అన్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ ఇక్కడ కనుక పవన్ కళ్యాణే పోటీ చేస్తే మేము మద్దతు ఇస్తాం, కానీ పవన్ కళ్యాణ్ కాక ఇంకెవరైనా పోటీ చేస్తే మాత్రం వ్యతిరేకిస్తాం అని ఒక మళ్ళీ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి నేపథ్యం కూడా కాకినాడ ఎంపీ అభ్యర్థి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థి. మేము మోడీ అమిత్ షాలు కనుక ఆదేశిస్తే స్వాప్ చేసుకుంటాం, ఆయన కాకినాడ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా వస్తాడు, తాను ఎంపీగా పోతానని ఇటీవల పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు. సో వాస్తవంగా పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేయకపోతే, ఒకవేళ జనసేనకి ఇవ్వకపోతే ఆ టీడీపీ అభ్యర్థిగా వర్మ ఉండాలి. సో సహజంగానే పవన్ కళ్యాణ్ కొరకైతే నేను త్యాగం చేస్తా, కానీ వేరే వాళ్ళకి ఎందుకు త్యాగం చేస్తాను? కానీ రాజకీయాల్లో అలా ఉండవు. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ కొరకు సీట్ ఇవ్వలే, అలా జనసేన కొరకు పిఠాపురం కేటాయించారు. జనసేనకు పిఠాపురం కేటాయించాక జనసేన తరఫున పవన్ ఉండాలా, ఉదయ్ ఉండాలా నిర్ణయించుకోవాల్సింది జనసేనే కదా, తెలుగుదేశం పార్టీ నిర్ణయించదు. అంటే వర్మ లోకల్ కదా సార్, లోకల్ తీసుకొచ్చి అక్కడ లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కాదు, రెండు రాజకీయ పార్టీల మధ్య అగ్రిమెంట్ కదా. లోకల్ అంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో పుట్టి పెరిగాడా, మరి చంద్రబాబు నాయుడు కూడా నాన్ లోకల్ అవుతారు ఆ లెక్కంగా. నీకు లోకేష్ ఏమైనా మంగళగిరిలో పుట్టి పెరిగాడా? మంగళగిరి నేటివ్ కాదు కదా లోకేష్. మరి ఆయన ఇప్పుడు అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు ఎవరైనా లోకేష్ తీసుకొచ్చారు లోకల్ కాదు కదా అని అనలేరు కదా. పెద్ద చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు, పవన్కు, జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి లోకల్ నాన్ లోకల్ ఉండదు. సో అందువల్ల అల్టిమేట్గా రాజకీయ పార్టీల మధ్య సీట్ల కేటాయింపు ఉంటుంది, వ్యక్తుల మధ్య సీట్ల కేటాయింపు ఉండదు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఒక రకం, ఇంకోరు పోటీ చేస్తే ఇంకో రకం అంటూ యాక్సెప్టబిలిటీ ఉంటుంది కదా. అయితే సాధారణంగా పవన్ కళ్యాణ్ స్థాయిలో వచ్చిన నాయకుడు వచ్చాడు కనుక కొంత అడ్జస్ట్ అయ్యి అకామిడేట్ అయ్యి ఏం కానిలే అనుకోవచ్చు. సో తనకు స్థానికంగా ఉన్న ప్రత్యర్థి కనుక వచ్చినప్పుడు సహజంగా రియాక్షన్ వేరే ఉంటుంది. అందువల్ల వర్మ రియాక్షన్ని తప్పుపట్టడం లేదు, కానీ పొలిటికల్ సిస్టంలో పార్టీల మధ్యనే సీట్ల కేటాయింపు ఉంటుంది అనేది ఫ్యాక్ట్. కొన్ని సందర్భాల్లో ప్రముఖ నాయకుల కొరకు కొంత సర్దుబాట్లు, సడలింపులు ఉండొచ్చు. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఆయన ఓడించాలి అనే లక్ష్యంతో వైసీపీ పనిచేస్తుంది. ఒక పవన్ కళ్యాణే కాదు, మీకు కుప్పంలో ఫోకస్ చేస్తుంది, మంగళగిరిలో ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఆ రకంగా చేయడం ద్వారా రెండు ప్రయోజనాలు వైసీపీ ఆశిస్తుంది. ఒకటి, పవన్ కళ్యాణ్ను తన ఎమ్మెల్యే సీట్లోనే టైట్ చేస్తే ఆయన రాష్ట్రమంతా 175 నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్. సో అక్కడికి వెళ్ళి ప్రచారం చేసడానికి ఆయన ఎక్కువ సమయం ఇవ్వలేడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు 2 సీట్లలో ఓడిపోయిన అనుభవం కూడా ఉంది. ఇప్పుడు జనసేన కొన్ని సీట్లు వచ్చినా పవన్ కళ్యాణ్ కనుక ఓడిపోతే ఆయనకు చాలా తీవ్రమైన రాజకీయ నష్టం జరుగుతుంది. అందువల్ల బెంగాల్లో బీజేపీ ఇదే వ్యూహాన్ని అనుసరించి మమతా బెనర్జీని చివరి దశలో ఆమె రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం చేయకుండా ఆమెను ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి కన్ఫైన్ చేశారు. చేయడమే కాదు, అక్కడ మమతా బెనర్జీ ఓడించగలిగింది కూడా బీజేపీ. కానీ 200 సీట్లతో మమతా బెనర్జీ పార్టీ గెలిచింది, ఆ ముఖ్యమంత్రి అయింది, మళ్ళీ బై ఎలక్షన్లో గెలిచింది. అందువల్ల రాజకీయాల్లో ఇలా టార్గెట్ చేసి ఆ కాన్స్టిట్యున్సీలో రాహుల్ గాంధీని అమేథీలో బీజేపీ టార్గెట్ చేసి ఓడించింది కూడా. సో అందువల్లే మీకు వైసీపీ కూడా ఇప్పుడు కుప్పంలో చంద్రబాబును ఓడించిన వైసీపీ అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తానని కూడా జగన్ ప్రకటించాడు, భరత్ అనుకుంటాను. సో మంత్రి పదవి కూడా ఇస్తానని కూడా ప్రకటించాడు. సో ఇలా రేవంత్ రెడ్డిని మీకు ఇక్కడ ఆయన 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు
ఆయనను కొడంగల్లో పట్టుబట్టి కేసీఆర్ ఓడించగలిగాడు. తర్వాత ఆయన అదే అడ్వాంటేజ్ అయిపోయి మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసి జాతీయ కాంగ్రెస్ నాయకత్వానికి సన్నిహితమై పిసిసి అధ్యక్షుడై ముఖ్యమంత్రి కూడా ఎక్కగలిగాడు. ఒకసారి తిట్లు కూడా శాపం కూడా వరమవుతుంది. సో అందువల్ల ఇలాంటి ఫోకస్ చేసి ఇప్పుడు కేసీఆర్ను గజ్వేల్లో ఓడించడానికి, కామారెడ్డిలో ఓడించడానికి పార్టీలు కృషి చేసిన సందర్భం కూడా చూసాం మనం. ఈటల రాజేందర్ వెళ్ళి గజ్వేల్లో పోటీ చేశారు, రేవంత్ రెడ్డి వెళ్ళి కామారెడ్డిలో పోటీ చేశారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ పోటీ చేసేటప్పుడు కేసీఆర్ ఏ స్థాయిలో కేంద్రీకరణ చేశారో కూడా చూసాం. సో ఇలా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు తమ ప్రధాన ప్రత్యర్థి నేతల్ని టైటన్ చేయడం ద్వారా వారికి తమ కాన్స్టిట్యున్సీలోనే చాలా సవాళ్లను కలిగించడం ద్వారా వారు బయట నియోజకవర్గాలకు వెళ్ళి క్యాంపెయిన్ చేయడాన్ని అడ్డుకుంటారు. రెండవది, ఒకసారి నాయకుడే ఎన్నిక కావటానికి ఇబ్బంది పడుతుంటే మిగతా శ్రేణులు ఆ ఉత్సాహాన్ని కోల్పోతారు. అంటే పార్టీలో ఒక రకమైన డిమారలైజ్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో కూడా రాజకీయ పార్టీలు ఈ పని చేస్తుంటాయి. అందువల్ల ఇలా ప్రత్యేకంగా కేంద్రీకరించడం అనేది ఆశ్చర్యపడాల్సింది లేదు. భీమవరంలో పోటీ చేస్తారనుకున్నప్పుడే మిషన్ మిథున్ రెడ్డిని రంగంలో దించి అక్కడ కూడా స్థానికంగా ఉన్న నేతల్ని వివిధ సామాజిక వర్గాల్ని వైసీపీ తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ ఇప్పుడు జనసేన తరఫున 2019లో పోటీ చేసిన అభ్యర్థిని తీసుకున్నారు. ఇంకా క్షేత్రస్థాయి వరకు చేస్తారు. పవన్ కళ్యాణ్ కోమో ఆయన జనరల్ గ్లామరు, ఇమేజు వీటితో నడవాలి. కింద క్షేత్రస్థాయిలో ఆర్గనైజేషన్ జనసేనకు ఆ స్థాయిలో బలంగా లేదు, వైసీపీకి ఉన్నంత బలంగా లేదు. అందువల్ల వైసీపీ కింది స్థాయి నుంచి వస్తుంది. పవన్ కళ్యాణ్ పైనుంచి ప్రచారం చేస్తూ ఉంటాడు. సో ఆయన జనరల్ గ్లామరు, ఆయనకున్న జనరల్ కెరిష్మా, పవన్ కళ్యాణ్కున్న స్టేచరు, జనాకర్షణ, పాపులారిటీ వల్ల గెలవాలా, క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ నరికేస్తే మరి ఏ రకంగా ఉంటుంది అనే సవాల్ కూడా ఉంటుంది. ఇప్పుడు అందువల్ల ఈ ఛాలెంజెస్ను అనివార్యంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో సహజంగా టీడీపీ జనసేన కలవడం వల్ల వచ్చిన సహజ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు కానీ వైసీపీ చివరి నిమిషం వరకు ఏం వదులుకోదు. ఇప్పుడు ముద్రగడ్డ రంగంలో దించాను, సో ఆయన పార్టీలో ఆల్రెడీ చేరాడు. సో ఈ డైమెన్షన్స్ అన్నీ ఉన్నాయి కనుక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ముప్పేట దాడి చేసి ఓడించాలి అనే ప్రయత్నం వైసీపీ తప్పనిసరిగా చేస్తుంది. అందుకే బహుశా ఆయన ఎంపీ ఆప్షన్ కూడా పెట్టుకున్న సందర్భం కూడా ఉంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ టార్గెట్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా పవన్ పైన ప్రత్యేకమైన కసి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే ఈ రాజకీయ వాతావరణం ఇంత వేడెక్కేదే కాదు. ఇంత టఫ్ కాంపిటీషన్ను, కంటెస్ట్ను జగన్ ఎదుర్కొనేవాడే కాదు. ఆ తర్వాత టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదించడం కూడా పవన్ కళ్యాణ్ కీలకం. సో అది పవనే చెప్పాడు, చాలా అయిష్టంగా ఉన్న బీజేపీని నేను తీసుకొచ్చాను అని. సో అందువల్ల ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న రాజకీయ వ్యూహం అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఆయన తీసుకున్న రాజకీయ వైఖరి జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ముప్పు తిప్పలు పెడుతోంది. అందువల్ల పవన్ కళ్యాణ్ ఓడించాలి అనే కసి జగన్మోహన్ రెడ్డిలో మరింత ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. రైట్ సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ విజయం పిఠాపురంలో నల్లేరు మీద నడక అనేది జనసేన శ్రేణులు చెప్తున్న మాట సార్. ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి. ఇక్కడ ప్రత్యర్థి వర్గం నుంచి అంటే వైసీపీ నుంచి ఇబ్బందులు ఉన్నాయి. ఆల్రెడీ ముద్రగడను రంగంలోకి దించారు. హుటాహుటిని నిన్న ముద్రగడను తాడేపల్లికి పిలిపించుకున్నారు. వంగ గీత కూడా ఆమె ప్రయత్నం చేస్తోంది. గతంలో మీరు చెప్తున్నట్టుగా గతంలో పనిచేసిన చాలామంది జనసేన నాయకులను చేర్చుకుంటూ ఉన్నారు. ఓకే, వైసీపీ నుంచి ఆ ఇబ్బందిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ నుంచే అక్కడ ఇబ్బంది ఉంది సార్ వర్మ ద్వారా. ఆయన గతంలో కూడా మాట్లాడాను మీకు. అంటే టీడీపీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కేటాయించాలి అని నిర్ణయించుకున్నప్పుడే ఇట్ షుడ్ హ్యావ్ క్లియర్ ద పిచ్ అని. ఎందుకంటే ఒక ఆ స్థాయిలో నాయకుడు రంగంలో దిగేటప్పుడు ఏ రకమైన వ్యతిరేకత లేకుండా చూసుకోవాలి. ఆయన వేరే రకమైన అకామిడేషన్ చేసో లేదా ఏదైనా ప్రామిస్ చేసో ఏది కానప్పుడు పార్టీలకు వెళ్ళి తొలగించాం. ఏదో రూపంలో ఆ సీట్లో పవన్ కళ్యాణ్కు ఈ లుకలుకలు పొత్తుల్లో ఉండేటువంటి సర్దుబాటులో ఉండే సమస్యలు
ఎదురు కాకుండా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంటుంది. మరి ఆ ప్రయత్నం చేస్తే కూడా ఆయన వినలేదా? ఆయన పార్టీలో కొన్ని తొలగిస్తే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అనుకోవచ్చు కూడా కొన్ని సందర్భాల్లో. సో బట్ ఏదైనా ఆ అకామిడేషన్, అధికారంలో ఉన్నవాడు సులభంగా అకామిడేట్ చేయగలుగుతారు, విపక్షంలో ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో అకామిడేట్ చేయరు. సో అందువల్ల బట్ అది కారణాలు ఏదైనప్పటికీ కూడా ఆ ఛాలెంజ్ మీరు చెప్తున్నట్లు టీడీపీ నుంచి కూడా ఏకోన్ముఖ సహకారం అనేది పవన్ కళ్యాణ్కు రావడం కూడా ఆయన గెలుపు కీలకం. అది రాకపోతే ఆ ఛాలెంజ్ డెఫినెట్గా చాలా సీరియస్ ఛాలెంజ్ ఉంటుంది. కానీ ఓటింగ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ప్రజల ఓటింగ్ మూడు ఈ ఫ్యాక్టర్స్ అంటే ఒక నాయకుడు వ్యతిరేకించడము, ఓ నాయకుడు పార్టీ ఫిరాయించడము అనే అంశాలు ఒక బలమైన పొలిటికల్ మూడ్ లేనప్పుడే పనిచేస్తాయి. బలమైన పొలిటికల్ మూడ్ టీడీపీ జనసేనకు అనుకూలంగా కనుక నియోజకవర్గంలో ఉంటే, బలమైన పొలిటికల్ మూడ్ పవన్ కళ్యాణ్ను ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి పంపాలని ఉంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పనిచేయవు. ఇట్లా చాలా చూసాం మనం. ఇప్పుడు మనకు ఉదాహరణ మీకు కొత్తగూడెం చెప్తాను. తెలంగాణలో కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఈ సీటు కాంగ్రెస్ పార్టీ సిపిఐకి కేటాయించినప్పుడు కూడా స్థానికంగా తీవ్రమైన సవాళ్ళు ఎదురయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఎంత సహకరిస్తుందో తెలియదు. ఈవెన్ సిపిఐలోనే కొంతమంది కౌన్సిలర్లు ప్రశ్నించారు, ఇవన్నీ జరిగాయి. కానీ సిపిఐ కాంగ్రెస్ ఒత్తు సఫలీకృతమైంది, కొన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా గెలిచారు. అందువల్ల అవి సబ్స్యూమ్ అవుతాయి. అంటే ఒక బలమైన రాజకీయ వాతావరణము, రాజకీయ మూడు కనుక ఏర్పడితే ఈ ఇండివిజువల్ అంశాలు అనేవి అంత బలంగా చూపవు. అది లేనప్పుడు మాత్రం ఇవి చాలా బలంగా చూపుతాయి. మీకు మంచి వ్యాపారం బాగా టర్న్ ఓవర్ ఉంది, బ్రహ్మాండంగా నడుస్తుంది, చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చాయనుకోండి తట్టుకోగలం. కానీ వ్యాపారం సరిగా నడవకపోతే చిన్న ఒడిదుడుకులకు కూడా ఒక ఆసామి కస్టమర్ తీసుకున్న కస్టమర్ డబ్బులు చెల్లించకపోయినా, ఓ డిస్ట్రిబ్యూటర్ సరిగా పనిచేయకపోయినా, ఓ వర్కర్ ఇద్దరు వర్కర్లు రోజు రాకపోయినా ప్రతి ఒక్కటి సమస్యగా మారుతుంది. బ్రహ్మాండంగా టర్న్ ఓవర్ ఉంది, బాగా వ్యాపారం నడుస్తున్నప్పుడు ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలుగా మారిపోతాయి. అందువల్ల వాట్ విల్ బి ద పొలిటికల్ మూడ్ అనేది పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక బలమైన పొలిటికల్ మూడ్ పిఠాపురంలో సృష్టించగలగాలి. అప్పుడు ఇవన్నీ సవాలుగా ఉండవు. రైట్ సార్. టీడీపీ, బీజేపీ అండ్ జనసేన కూటమి రాష్ట్రానికి మేలు చేస్తుందని ఆశిస్తున్నాను, కాబట్టి ఎన్డీఏ కూటమికి మా మద్దతు ఉంటుంది అని చెప్పి లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ప్రకటించారు సార్. రాజకీయాల్లో ఎన్నికల్లో ఏ చిన్న మద్దతు అయినా కూడా అది మ్యాటరే. కాబట్టి లోక్సత్తా మద్దతుతో ఎన్డీఏ కూటమికి కలిగే బెనిఫిట్స్ ఏంటి, రాజకీయం ఏ రకంగా మారుతుంది? అది కాదు ఫండమెంటల్ పాయింట్. ఇక్కడ క్వశ్చన్ లోక్సత్తా యొక్క ఎవల్యూషన్, లోక్సత్తా మద్దతు ఏ విధంగా ఉంటుందన్న దానికన్నా కూడా. సో జయప్రకాష్ నారాయణ పొలిటికల్ జర్నీ అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది. అంటే ఆయన ఇప్పటి వరకు అనుసరించిన వైఖరికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలకు మద్దతు ఇచ్చారు. సో ఏది ప్రాతిపదిక మీద మద్దతు ఇచ్చారండి? అంటే చంద్రబాబు నాయుడు పాలన బాగుంది అని మద్దతు ఇచ్చుంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయప్రకాష్ నారాయణ సమర్థించాడా? చంద్రబాబు నాయుడును ఆ రోజు సమర్థించలేదు. పోనీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన బాగా లేదు అని భావించాడు కనుక ఇదనికన్నా చంద్రబాబు నాయుడు బెటర్ అని కనుక అనుకొని ఉంటే ఆయన మద్దతు ఇచ్చాడా? సో ఫండమెంటల్ పాయింట్ ఏంటి అంటే జయప్రకాష్ నారాయణ పొలిటికల్ జర్నీ, అసలు లోక్సత్తా ప్రయోగము ఎక్కడ మొదలైంది, ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది అన్నది క్వశ్చన్ మార్క్. ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు, సాంప్రదాయ పాలిటిక్స్, ఈ డబ్బు ప్రభావము, ఉచిత హామీల ప్రభావము, అలాగే లేని సుపరిపాలన పైన ఫోకస్ చేసే ఒక కొత్త రాజకీయం కొరకు లోక్సత్తా పెట్టారు. జయప్రకాష్ నారాయణ అంటేనే ఆ కొత్త రాజకీయానికి ప్రతినిధి అనుకుంటారు. ఇప్పుడు టీడీపీ అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా ఇవన్నీ కూడా ఒకే తాను ముక్కలోని గతంలో జేపీ అనేక సార్లు మాట్లాడారు. ఇంకో మాట కూడా చెప్పాడు, ఆటగాళ్ళు మారితే లాభం లేదు, ఆట నియమాలు మారాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఆటగాడి ప్లేస్లో మరో ఆటగాడిని జయప్రకాష్ కోరుకుంటున్నాడు జేపీ గారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆటగాడు, ఆ ఆటగాడి ప్లేస్లో మరో ఆటగాళ్ళను కోరుకుంటున్నారు వైసీపీ ప్లేస్లో టీడీపీది. కానీ ఆట నియమాలు మారాలి అనేది జయప్రకాష్ నారాయణ స్లోగనే కదా. ఆటగాళ్ళు మారితే లాభం లేదు, ఆట నియమాలు మారాలి అని. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఇప్పటి వరకు వ్యతిరేకించిన, జేపీ గారు వ్యతిరేకించినటువంటి సంస్కృతి, రాజకీయ సంస్కృతి, డబ్బు ప్రభావము, అలాగే కులం ప్రభావము, అలాగే ఉచిత హామీల ప్రభావము, ఇవన్నీ కూడా లేని రాజకీయాన్ని ఎన్డీఏ ప్రజెంట్ చేయదు కదా.
ఎన్డీఏ రిప్రజెంట్ చేసేది ఏంటి మన అందరికీ తెలియదు కాదు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏ అంశాల ఆధారంగా ఎన్నికలకు పోతుంది. ఇప్పుడు తమిళనాడుకు మోడీ వెళ్ళాడు. తమిళనాడుకు మోడీ వెళ్ళి కావేరీ నీళ్ళ గురించి మాట్లాడలే. తమిళనాడుకు మోడీ వెళ్ళి ఏం మాట్లాడాడు? కంచి కామాక్షి మధుర మీనాక్షిల శక్తిని దెబ్బతీస్తున్నారన్నారు. జేపీ ఒప్పుకుంటాడు ఈ రకమైన పాలిటిక్స్కు. సో బీజేపీ రైజ్ చేసే పొలిటికల్ అంశాన్ని జేపీ ఒప్పుకోడు కదా. సో మరి టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ఒకే తాను ముక్కలై ఒకే రాజకీయ సంస్కృతిలో భాగమని ఇప్పటిదాకా చెప్పి ఇప్పుడు ఎందుకు ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు అనేటువంటి ప్రశ్న అనివార్యంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి జేపీ చెప్పుకోగలిగే సమర్థుడే చెప్పుకుంటాడు. సో జేపీ ఇప్పుడే కాదు, 2014లో కూడా మోడీకి మద్దతు ఇచ్చారు. మీకు ఆయన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసేటప్పుడు కూడా మోడీకి మద్దతు ఇచ్చాడు. మోడీకి మద్దతు ఇచ్చిన తర్వాత ఆ మోడీ మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటి? గుజరాత్లో జరిగిన మారణహోమాన్ని జేపీ సమర్థిస్తాడా? సో భారతీయ జనతా పార్టీ రాజకీయ విధానాల్లో దేన్ని సమర్థిస్తాడు జేపీ? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. తర్వాత కూడా ఇటీవల కాలంలో అనేక అంశాలపైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జేపీ సమర్థించాడు. టీడీపీ, జనసేన వ్యతిరేకించింది. పవన్ కళ్యాణ్ పోరాటం కూడా చేశారు. సో మరి ఇప్పుడు జేపీ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలి అని చెప్తున్నారు. ప్రైవేటీకరిస్తున్న మోడీతో కలుస్తున్నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు. ప్రైవేటీకరించాలని వాదించే జేపీతో కూడా కలుస్తున్నాడు. సో మరి విశాఖ ప్రైవేటీకరణ విషయంలో ఏం చెప్తారు ఇప్పుడు విశాఖలో వెళ్ళి? సో ఇవన్నీ క్వశ్చన్స్ అనివార్యంగా వస్తాయి. ఎందుకంటే జేపీ ఒక న్యూ పొలిటికల్ కల్చర్, అంటే ఈ సాంప్రదాయ రాజకీయాలకు అతీతమైన ఒక రాజకీయ సంస్కృతికి ప్రతీకగా ప్రజలు ఆయన్ని చూశారు. సమాజంలో ఒక ప్రఖ్యాత పబ్లిక్ ఇంటలెక్చువల్గా చూశారు. అంటే సమాజంలో అన్ని రాజకీయ పార్టీల్ని తప్పుదారి పడుతున్నప్పుడు ప్రశ్నించేటువంటి ఒక స్వతంత్ర మేధావిగా సో జేపీని చూశారు కనుక ఇప్పుడు ఆయన ఎన్డీఏకు మద్దతుదారుగా కనుక చూడడం అనేది సహజంగానే కొంత డైజెస్ట్ చేసుకోవడం ఆయన అభిమానించే వారికి ఇబ్బందిగా ఉంటుంది. అందులో ఇప్పటికీ ఒక ప్రశ్న ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సత్తా లాంటి ప్రయోగమే దేశంలో ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది, పంజాబ్లో అధికారంలోకి వచ్చింది, గుజరాత్, గోవాల్లో కూడా ప్రభావం చూపింది. కానీ లోక్సత్తా ఒక్క కుక్కడిపల్లి దాటిపోలేదు. చివరికి ఇప్పుడు ఎన్నికలకే దూరం అయిపోయింది. సో ఏంటిది అనే క్వశ్చన్ కూడా అనివార్యంగా జేపీ ముందు వస్తుంది. సో ఎందుకు ఇది ఫెయిల్ అయింది లోక్సత్తా ఎక్స్పెరిమెంట్? సో లోక్సత్తా ఇప్పుడు ఎన్నికలకు దూరమై ఇప్పుడు మద్దతు ఇవ్వడం ఏంటి? సో ఇవన్నీ ప్రశ్నలు అనివార్యంగా ఇప్పటిదాకా తటస్థంగా ఉన్నాము, మాకెవరికి సంబంధం లేదు, ఎన్నికలు డబ్బుమయమయ్యాయి, ఎన్నికలు ఇలా జరగకూడదు అని చెప్తూ ఇప్పుడు రేపు టీడీపీ, జనసేన, బీజేపీ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎన్నికల పోటీ చేస్తాయా? ఇప్పుడు జేపీ ఇప్పటిదాకా చెప్పిన రాజకీయం డబ్బులు పంచకూడదు అన్నది కదా రాజకీయం. ఎన్డీఏ కూటమి డబ్బులు పంచదా? ఎలక్టోరల్ బాండ్ చూస్తే అర్థమవుతుంది కదా ఎవరికి డబ్బులు ఎక్కడికి పోతున్నాయని. సో ధన రాజకీయానికి జేపీ వ్యతిరేకం. వైసీపీ డబ్బు పంచుతుంది, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి డబ్బు పంచదా? ఎక్కడ ధన రాజకీయానికి వ్యతిరేకంగా ఈ కూటమి నిలబడుతుందా? సో ఉచిత పథకాలపైనే జగన్ ఆశపడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉచిత పథకాలు ఇవ్వవా? మరి ఏ ఆస్పెక్ట్స్ పైన జేపీ సమర్థిస్తున్నాడు అన్న ప్రశ్న అనివార్యంగా వస్తుంది. సో ఆయన రిప్రజెంట్ చేసిన పొలిటికల్ కల్చరు, పొలిటికల్ వాల్యూస్, ఎన్డీఏ రిప్రజెంట్ చేసే పొలిటికల్ వాల్యూస్కి మధ్య ఆ డిఫరెన్స్ ఉండడం వల్ల అనివార్యంగా ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరితే రాలేదా ప్రశ్నలు? సో ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోక తప్పదు కదా జేపీ అయినా. రైట్ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఖచ్చితంగా వస్తామని కూడా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేనల నుంచి మాత్రమే కాకుండా రీసెంట్గా భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో యాడ్ అయింది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా క్వశ్చన్ చేస్తారు, కార్నర్ చేస్తారు. దాంతోపాటు సొంత కుటుంబము, అందులోనూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల నుంచి కూడా ఆ ఇబ్బంది ఉంది సార్. ఇప్పుడు షర్మిల కడప నుంచి అవినాష్ రెడ్డి మీద పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా వార్త. ఇవాళ దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రాబోతోంది సార్. సో ఈ పోటీ ఎలా ఉండబోతోంది? దీని అది ఊహించడం అనేది నేను మొదటి నుంచి నా స్టాండ్ ఒకటే. జరగబోయే పరిణామాల్ని మనము జ్యోతిష్యాలు చెప్పకూడదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటి? కడపలో పోటీ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఒక సింబాలిక్గా ఫైట్ మాత్రం ఉంటుంది. అంటే మరి టీడీపీ, జనసేన, బీజేపీ ఏం చేస్తుంది?
షర్మిల పైన అభ్యర్థిని పెడుతుందా పెట్టరా, ఒకవేళ పెట్టినా బలహీనమైన అభ్యర్థిని పెడతారా, పెట్టి ఒక రకంగా అండర్స్టాండింగ్ ఏమైనా ఉంటుందా, సో అనే ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో కడప ఎన్నికను రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న పొలిటికల్ క్వశ్చన్, జగన్ వర్సెస్ చంద్రబాబు ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనే పొలిటికల్ క్వశ్చన్, దేశంలో ఉన్న పొలిటికల్ క్వశ్చన్, మోడీ మళ్ళీ పీఎం కావాలా వద్దా. సో ఈ ఫ్యాక్టర్స్ ఆధారంగా కడపలో షర్మిల ఎన్నికల క్యాంపెయిన్ ఉంటుందా, లేదా తనకు అన్యాయం జరిగింది, తన చెల్లెలు కజిన్ అయిన సునీతకు అన్యాయం జరిగింది, వివేక హత్య, రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్న తగాదాల ఆధారంగా ఆమె ఎన్నికలకు వెళ్తుందా అనేది చూడాలి. సో ఈ ఫ్యాక్టర్స్లో ఏది కడప ఓటర్ల పైన ఎక్కువ ప్రభావం చూపే అంశంగా ఉంటుంది. కడప ఓటర్లు దేనికి ప్రాధాన్యత ఇస్తారు అంటే జగన్ కుటుంబంలో జరుగుతున్న లేదా రాజశేఖర రెడ్డి కుటుంబంలో జరుగుతున్న పరిణామాలే కడప ఓటర్ల ఓటింగ్ నిర్ణయాలను ప్రభావితం చేస్తే డెఫినెట్గా జగన్ వర్సెస్ షర్మిలాగా ప్రజలు పోలరైజ్ కావాలి. ఎందుకంటే ఆ రెండు ఎవరికి అనుకూలంగా ఎక్కువగా వస్తాయన్న తర్వాత సంగతి. కానీ ఒకవేళ రాజశేఖర రెడ్డి కుటుంబ పరిమాణాల్లో కూడా రెండు భాగాలు, జగన్ వర్సెస్ షర్మిల జరుగుతున్న పరిణామాలు, అలాగే వివేక హత్య, సునీత వివేక కుటుంబం వర్సెస్ జగన్ అవినాష్ రెడ్డి, ఈ వీళ్ళకు మధ్య జరుగుతున్న ఘర్షణ, ఈ రెండు భాగాలు మీకు వైఎస్ కుటుంబంలో ఉన్నాయి. ఈ అంశాలపైనే రేపు ఎన్నిక జరిగితే కడప ఓటర్ల ముందు ఈ అంశాలే ఉంటే ఖచ్చితంగా ఎన్నిక పోలరైజ్ అవుతుంది జగన్కు షర్మిలకు మధ్య. కానీ ఆ రకంగా ఉంటుందా అనేది ఒక ఫ్యాక్టర్. ఎందుకంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఒక కుటుంబం చుట్టూ, ఆ కుటుంబంలో జరిగే పరిణామాల చుట్టూ ప్రజలంతా రియాక్ట్ అవుతారా? రెండు ప్రధానమైన పొలిటికల్ క్వశ్చన్లు వదులుకొని రెండు ప్రధానమైన పొలిటికల్ క్వశ్చన్లు ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా ఒక పొలిటికల్ క్వశ్చన్ ఉంది. మోడీ ప్రధానమంత్రి కావాలా కాకూడదనే పొలిటికల్ క్వశ్చన్ ఉంది. ఈ రెండు పొలిటికల్ క్వశ్చన్లు వదిలేసి ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలపైన ప్రజలు అటో ఇటో పోలరైజ్ అవుతారా? ఒకవేళ పోలరైజ్ అయితే ఆ రెండు పొలిటికల్ క్వశ్చన్ల వైపు పోలరైజ్ అవుతారు. అంటే ఓటర్లు ఒక భాగము మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఎన్డీఏ గెలవాలని, ఇంకో భాగము లేదు మోడీ ప్రైమ్ మినిస్టర్ కాకూడదు, ప్రతిపక్షం గెలవాలి అనేటువంటి భావన. అసలు ఇక్కడ ఆ ఛాలెంజ్ కూడా ఉంది. మోడీ వర్సెస్ ఇండియా కూటమి కూడా కాదు ఇక్కడ. అటు టీడీపీ అయినా ఇటు జగన్ వైసీపీ అయినా మళ్ళీ మోడీకి అనుకూలమే. సో అక్కడ ఒక ఛాలెంజ్ కూడా ఉంది. సో అందువల్ల ప్రధానమైన పొలిటికల్ క్వశ్చన్ ఇవాళ వైసీపీ వర్సెస్ ఎన్డీఏ జరుగుతున్న, వైసీపీ వర్సెస్ టీడీపీ, ఎన్డీఏ అని కూడా అనలేము, ఇది పైకి ఎన్డీఏ అని చెప్పినా ఇది టీడీపీ ప్లస్ అనే అనాలి కరెక్ట్గా చెప్పాలంటే. సో వైసీపీ వర్సెస్ టీడీపీ ప్లస్ జరుగుతున్న ఈ పొలిటికల్ క్వశ్చన్ చుట్టూ ప్రజలు పోలరైజ్ అవుతే షర్మిల ఎక్కడా నిలబడదు. మోడీ వర్సెస్ ఇండియా కూటమి పోలరైజ్ అవుతారన్నా కొంత నిలబడతారు, ఎందుకంటే మోడీని ఓడించగలిగేది కాంగ్రెస్ పార్టీ కదా అని. కానీ ఆంధ్రప్రదేశ్లో ఐ డోంట్ థింక్ మోడీ వర్సెస్ ఇండియా కూటమిగా పోలరైజ్ అవుతుందని అనుకోను. సో అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నప్పుడు ప్రజల ముందున్న పొలిటికల్ క్వశ్చన్ జగన్ చంద్రబాబుల మధ్య ఎవరిని ఎంచుకోవాలన్నప్పుడు వేర్ విల్ బి షర్మిల అనేది క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఆమె కనుక కడప ప్రజలకు వైఎస్ కుటుంబానికి ఉన్న అత్యంత సన్నిహిత సెంటిమెంట్ రీత్యా రాజశేఖర రెడ్డి కుటుంబంలో జరిగిన పరిణామాల్లో మీరు ఎటువైపు ఉంటారు అనే, జగన్ వైపు ఉంటారా, జగన్ బాధితుల వైపు ఉంటారా అనే దాన్ని కనుక ప్రజలకు అతి ముఖ్యమైన రాజకీయ అంశంగా మార్చగలిగితేనే ఆమె ప్రభావం చూపెట్టగలుగుతుంది. రైట్ సార్. ఇక తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో లోక్సభ అభ్యర్థులు ఎవరు అనే దాని మీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది సార్. ఈ టికెట్ల పంచాయతీ ఢిల్లీ వరకు వెళ్ళింది. టికెట్ నాదే అని చెప్పి కొంతమంది ప్రకటించుకుంటూ ఉన్నారు. విహెచ్ గతంలో ఖమ్మం టికెట్ నాకే ఇవ్వాలి అని కూడా డిమాండ్ చేశారు. ఇప్పుడు సంపత్ కుమార్ నాగర్ కర్నూల్ టికెట్ నాకే ఇవ్వాలి అని చెప్పి సోనియాకి రిక్వెస్ట్ చేస్తూ ఒక కంప్లైంట్ కూడా చేశారు సార్. ఖమ్మం కోటరీ తన మీద కుట్ర చేస్తోంది అని చెప్పేసి. ఈ టికెట్ల పంచాయతీ అంటే ఇది విహెచ్ కూడా చేశారు కదా, అంటే టికెట్ రాని వాళ్ళు ఎప్పుడైనా చేస్తూనే ఉంటారు కదా. కాంగ్రెస్ పార్టీలో ఆ రకంగా గ్రూపులు ఉండడం అసహజ పరిణామం కాదు. అక్కడ ఖమ్మం సీటుకు ఆల్రెడీ బట్టి విక్రమార్క సతీమణి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పోటీ పడుతున్నారు. వాళ్ళిద్దరు పోటీ పడుతున్నప్పుడు
విహెచ్కు అవకాశం అనేది డెఫినెట్గా రెసిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ వ్యక్తిగతమైన ప్రయోజనాల మధ్య ఘర్షణ ఉంటుంది కదా. నాకు టికెట్ రావాలని నేను కోరుకుంటాను, మీరు వచ్చి నా టికెట్ తీసుకుంటాను అనుకోండి, నేను ఊరుకుంటానా? సో అందువల్ల సహజంగా వ్యక్తిగత ప్రయోజనాల మధ్య ఉండేటువంటి ఘర్షణ. నాగర్ కర్నూలు కూడా అదే, మల్లు రవి వర్సెస్ సంపత్ నడుస్తుంది. అదే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో వైరం ఉందని కాదు, ఇద్దరూ ఆ టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరు ఆ టికెట్ ఆశించినప్పుడు సహజంగా ఈ మేరకు ఉంటుంది. అందులో ఇద్దరు వ్యక్తుల మధ్యనే ఉండదు. సో వారికి ఉన్నటువంటి స్ట్రాంగ్ పాయింట్స్ కూడా వారు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు అందుకే సంపత్ మాదిగలకు అన్యాయం జరుగుతుంది అనే యాంగిల్ కూడా తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ యాంగిల్ వస్తే సంపత్ అభ్యర్థిత్వం బలపడుతుంది కదా. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఉప ముఖ్యమంత్రి, స్పీకరు, అందువల్ల మాలల డామినేషన్ కనబడుతుంది కనుక మీరు ఎంపీ సీట్లకు కూడా అందరూ మాలలకే ఇస్తారా అనేటువంటి క్వశ్చన్ ముందుకు వస్తుంది మీకు. సో మాదిగలకు నష్టం జరుగుతుంది అనే యాంగిల్ ద్వారా తన అభ్యర్థిత్వాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువ మాలల కన్నా. ఆల్రెడీ మాదిగ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. అందువల్ల కాంగ్రెస్ కెనాట్ ఎఫోర్డ్ టు లూజ్ మాదిగా ఓటు. సో అందువల్ల ఈ డైమెన్షన్లు అన్నీ వస్తాయి. ఎవరికి అనుకూలంగా ఉన్న ఇప్పుడు విహెచ్ బీసీ యాంగిల్ పట్టుకురావడం లేదా, బీసీలకు అన్యాయం చేస్తారా, సీనియర్లకు అన్యాయం చేస్తారా, సీనియర్లను ఎవరు పట్టుకొస్తారు, కులం ఎవరు పట్టుకొస్తారు, రకరకాల ఫ్యాక్టర్స్ పట్టుకొస్తారు. అందువల్ల ఎక్కడైతే బలంగా పోటీ ఉందో, ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లోమో బలమైన పోటీ ఉంది, కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరు, వేరే పార్టీల నుంచి వచ్చిన వారిని టికెట్ ఇస్తున్నారు. ఇప్పుడు మీకు మల్కాజ్గిరిలో, చేవెళ్ళలో, వరంగల్లో వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళ టికెట్లు ఇస్తున్నటువంటి వైనం చూస్తున్నాం. కొన్ని స్థానం ఇప్పుడు భువనగిరి స్థానం ఉంది, భువనగిరిలో ఎవరికి ఇవ్వాలి అనేది డెఫినెట్గా ఒక క్వశ్చన్ మార్క్ ముందుకు వస్తుంది. అక్కడ ఆల్రెడీ ఎంపీలు కాంగ్రెస్లో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళని కాదని ఇంకెవరికన్నా టికెట్ ఇవ్వగలరా? అక్కడ ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒకతను పిసిసి జనరల్ సెక్రటరీ పోటీ పడుతున్నాడు. సో అందువల్ల ఈ ఘర్షణ ప్రతి పార్టీలో ఉంటుంది. సో అక్కడుండే రాజకీయ అంశాలన్నీ కూడా ప్లే అయిపోతాయి. సో అందువల్ల పోటీ ఉన్న చోట టికెట్ రానప్పుడు అనివార్యంగా ఈ ప్రశ్నలు, కాస్ట్ డైమెన్షన్ వస్తుంది, వ్యక్తుల గ్రూపుల డైమెన్షన్ వస్తుంది. సో అందువల్ల ఇప్పుడు 17 సీట్లు ఉన్నాయి. 17 సీట్లలో మీకు అంతలా మాలలే పెడతారు ఎంపీ సీట్లు అనేటువంటి ప్రశ్న అనివార్యంగా వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆదివాసీ వర్సెస్ లంబాడీ ఇష్యూలో ఆదివాసీకి టికెట్ బీజేపీ ఇచ్చే లాభపడ్డది ఆదిలాబాద్లో, కాంగ్రెస్ దెబ్బతిన్నది. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ ఎవరైనా ఒక పోటీ పడేటప్పుడు తమకు కావాల్సిన స్ట్రాంగ్ పాయింట్స్ను తాము ప్రజెంట్ చేసుకుంటుంటారు. సో అయితే అది విత్ ఇన్ ద పార్టీ ఫోరంలోనే ఉండాలి అనేది డిసిప్లిన్. కానీ అలా ఉంటుందా? ఎందుకంటే బయటికి వచ్చి పబ్లిక్ డిబేట్ వస్తేనే ప్రెషర్ వస్తుంది. ప్రెషర్ వచ్చినప్పుడే మనకి వినే అవకాశం ఉంటుంది కదా అని అనుకుంటారు కదా. రైట్ సార్, ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు రంజిత్ రెడ్డి, సునీత, పసునూరి దయాకర్, బొంతు రామ్మోహన్, అలాగే దానం నాగేందర్ కూడా జాయిన్ అయ్యారు సార్. బొంతు రామ్మోహన్కో లేకపోతే దానం నాగేందర్కో సికింద్రాబాద్ టికెట్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అండ్ రంజిత్ రెడ్డి, సునీత, పసునూరి దయాకర్ వీళ్ళకు కూడా టికెట్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాయి అనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నేతలే దిక్కయ్యారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల్లో సగం మంది కేసీఆర్ తయారు చేసిన వారే అంటూ బీఆర్ఎస్ కీలక నేత జగదీష్ రెడ్డి కామెంట్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ తయారు చేసిన వారే కాంగ్రెస్కు దిక్కయ్యారా అంటే ఇప్పుడు రాజకీయ వ్యవస్థ అనేది ఒక చిన్న పూల్. మనం అనుకుంటాం రాజకీయాలు ఇంత విస్తృతంగా ఉన్నాయని, కానీ సమాజంలో మొత్తం 100 మంది ప్రజలుంటే ఒక 1%, 2%, 5% ఈ పొలిటికల్ పూల్లో ఉంటారు. 95% ఈ పొలిటికల్ పూల్ సంబంధమే లేదు. వాళ్ళ దీనిందల జీవన కార్యక్రమాలే నడుపుతారు. సో ఈ పొలిటికల్ పూల్లో ఉన్నవారినే నీవు ఏ పార్టీ అయినా ఎంచుకోవాలి. ఏదైనా కొత్తగా ఈ పొలిటికల్ పూల్లోకి ఎంటర్ అయ్యటానికి చాలామందికి ఆసక్తి ఉన్న బ్యారియర్స్ ఉన్నాయి. ఎందుకంటే డబ్బు ప్రభావం పెరిగిపోయింది రాజకీయాల్లో. అందువల్ల ధన రాజకీయాలు పెరిగిన తర్వాత యంగర్ జనరేషను చాలా ఆసక్తి ఉండి కూడా సమాజాన్ని మార్చాలి అనే, ప్రజలకు సేవలు చేయాలనే తపన ఉన్నా కూడా ఈ పొలిటికల్ పూల్లో ఎంటర్ కావడం కష్టమవుతుంది. ఎందుకంటే పొలిటికల్ పూల్లో ఎంట్రెంచ్డ్ మొసళ్ళు ఆల్రెడీ ఉన్నాయి అక్కడ, అలాగే ఎంట్రెంచ్డ్ జీవరాశులన్నీ ఉన్నాయి అక్కడ.
ఇక్కడ చాలా ఏళ్ళుగా వేళ్ళూనుకొని ఉన్న వారు ఉన్నారు, వారసులు ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు 2 తరాలు 3 తరాలు ఉన్నాయి. అందువల్ల ఈ స్మాల్ పొలిటికల్ పూల్లోనే పార్టీలు వెతుక్కోవాలి. అందువల్ల ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తుంటారు. తర్వాత ఈ పాలిటిక్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు జగదీష్ రెడ్డి అన్నమాట నిజం. బీఆర్ఎస్లో ఇప్పుడు బోలెడు మంది కాంగ్రెస్ వాళ్ళే, బీజేపీలో ఇప్పుడు బోలెడు మంది బీఆర్ఎస్ వాళ్ళే అభ్యర్థులు అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళే అభ్యర్థులు అవుతారు. సహజంగా అందరికి వచ్చే ప్రశ్న ఏంటంటే, వాళ్ళు అంత పవర్ఫుల్ ఉన్నప్పుడు బీఆర్ఎస్లు ఎందుకు గెలుస్తలేరు అంటే, ఇప్పటిదాకా కేసీఆర్ ఏం చెప్పాడు, అభ్యర్థుల మీద వ్యతిరేకత వల్ల నేను ఓడిపోయినా అన్నాడు. మళ్ళీ ఆ అభ్యర్థులు బయట పార్టీలకు వెళ్ళి గెలుస్తున్నారు తప్ప మీ పార్టీలు ఎందుకు గెలుస్తలేరు? జగదీష్ రెడ్డికి ఈ ప్రశ్న కూడా ఎదురవుతుంది. వీళ్ళు మరి మీరే చెప్పారు, సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వకపోవడం వల్ల మేము ఓడిపోయాము, మా అభ్యర్థుల బలహీనతల వల్ల ఓడిపోయాము, ఇది కేసీఆర్కి వ్యతిరేక తీర్పు కాదు అన్నారు. మరి అదే వ్యక్తులు బయట పార్టీలోకి వెళ్ళి అక్కడ గెలవగలుగుతున్నారు మళ్ళీ. సో వాళ్ళు గెలుస్తారన్న ఆశతోనే కదా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళు టికెట్లు ఇచ్చేది. మరి మీ పార్టీలో గెలవక ఆ పార్టీలో గెలవగలుగుతున్నారంటే అభ్యర్థి తప్పు కాదు కదా. తప్పేంటి? ఆ తప్పు మరి కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఇక తయారవడం మరి కేసీఆర్ ఎక్కడ తయారయ్యాడు? ఆయన తెలుగుదేశం స్కూల్లో తయారు కాలేదా? ఇప్పుడు ఎన్టీ రామారావు తయారు చేసిన వాళ్ళు, ఈవెన్ చంద్రబాబు నాయుడు తయారు చేసిన వాళ్ళు కేసీఆర్ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్లో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రవల్లి దయాకర్ రావు, అంతకుముందు పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి, ఎంతమంది నిరంజన్ రెడ్డి, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు తయారు చేసిన వాళ్ళే కదా. మరి చంద్రబాబు నాయుడు కేసీఆర్ సొంతగా తయారు చేసుకోవాలి, ఎందుకు క్యాబినెట్లో తయారు చేసుకోవాలి? జగదీష్ రెడ్డి సొంతగా తయారు కావచ్చు, కేసీఆర్ తయారు చేసిన వాడు కావచ్చు, కానీ వీళ్ళంతా ఎవరెవరు తయారు చేసిన వాళ్ళే కదా. కాంగ్రెస్ తయారు చేసిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కూడా ఉంటాయి కదా. సో అందువల్ల ఎవరు తయారు చేయలేదు. సో అందువల్ల అన్ని పార్టీల్లో కూడా ఒక పార్టీలో తయారై ఇంకో పార్టీలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. సో కాంగ్రెస్లో తయారైన వాళ్ళే కదా దేశంలో చాలా పార్టీలు ఉన్నవాళ్ళు. ఈవెన్ కేసీఆర్ కూడా యువజన కాంగ్రెస్లో పనిచేశాడు. కేసీఆర్ ఆకాశం నుంచి డైరెక్ట్గా బీఆర్ఎస్లో దూకలే కదా. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రి కూడా ఉండే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో రవాణా మంత్రిగా. చంద్రబాబు ఆయన బీఆర్ఎస్లో పెట్టే ముందు ఆయన శాసనసభ డిప్యూటీ స్పీకర్ కూడా ఉన్నాడు. సో ఆయన ఏం బయట నుంచి కేవలం తెలంగాణ ఉద్యమ రాజకీయ పాఠశాలలో తయారై అక్షరాలు దిద్దుకొని వాళ్ళ శిక్షలు నేర్చుకొని రాలే. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యక్షేత్రంలో తయారైనవాడు. సో మరి వాళ్ళు టీడీపీ వాళ్ళు అన్నారనుకోండి, అసలు ఈ కేసీఆర్నే మేము తయారు చేస్తున్నాం అంటే ఆన్సర్ ఏముంటుంది? ఇప్పుడు కేటీఆర్, హరీష్, జగదీష్ రెడ్డి ఇలాంటి వాళ్ళు నిజమే కేసీఆర్ తయారు చేశారు. మరి కేసీఆర్ తయారు చేసిన వాళ్ళు సరిపోక వేరే చంద్రబాబు నాయుడు తయారు చేసిన వాళ్ళని పట్టుకొచ్చుకున్నాడా? ఊరూరులో చంద్రబాబు నాయుడు తయారు చేసిన వాళ్ళని పట్టుకొచ్చు. కడియం శ్రీహరి, ఇప్పుడు ఎంతమంది వీళ్ళంతా క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు కదా. కడియం శ్రీహరి, ఎర్రవల్లి దయాకర్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మీకు స్పీకరు పోచారం శ్రీనివాస్ రెడ్డి. సో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం కార్యక్షేత్రంలో తయారైన వాళ్ళు, లేదా కాంగ్రెస్లో తయారైన వాళ్ళే. సవితా ఇంద్రారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వీళ్ళంతా ఒక పెద్ద సెక్షన్ కాంగ్రెస్లో తయారైన వాళ్ళు. సో అక్కడో ఇక్కడో తయారైన వాళ్ళే కదా. మీకు సొంతగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కాచి వడబోసిన నాయకులు ఎంతమంది కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నారు? రైట్ సార్. మార్పు కోసం కాంగ్రెస్ అనే నినాదంతో తెలంగాణలో ఆ పార్టీ విజయం సాధించింది సార్. ఇప్పుడు దేశం మార్పు కోరుకుంటోంది. మోదీ విధానాలు నచ్చడం లేదు, మోదీ విధానాల వల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతింటూ ఉన్నాయి. కాబట్టి మార్పు కోసం కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది సార్. తెలంగాణలో సక్సెస్ అయ్యారు, మరి ఇండియా కూటమి సక్సెస్ అవుతుందా? అంటే మార్పు కావాలి అనే బలమైన కోరిక మొదలు ఉందా ఒకటి, అది చూడాలి. రెండవది, ఉన్నప్పుడు మీకే ఓటేయాలా. ఇప్పుడు షర్మిల మార్పు కావాలని నినాదం ఇచ్చింది అనుకోండి ఆంధ్రప్రదేశ్లో, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పక్క పెట్టి షర్మిలకు అధికారం ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో అందువల్ల మార్పు కావాలి అనే నినాదం ఒకటే కాదు, ఆ నినాదము ప్రజల్లో ఏ రకంగా సేలబుల్ అవుతుంది అంటే, ప్రభుత్వం పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు ఒక నినాదం గల్వనైజ్ అవుతుంది. ప్రభుత్వం పైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత లేనప్పుడు ఆ నినాదము గల్వనైజ్ కాదు. అందువల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఒక సంక్లిష్ట రాజకీయ క్షేత్రంలో ఒక్కొక్క రాష్ట్రం, ఒక్కొక్క ప్రాంతానికి భిన్నమైన రాజకీయం ఉన్న పరిస్థితుల్లో ఈ నినాదం దేశమంతటా ఒక వేవ్ లాగా, ఒక విండ్ లాగా ఉందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వస్తున్న సర్వేలు అయితే ఆ రకమైన వాతావరణం ఏం లేదు.
మోడీ పట్ల అసంతృప్తి ఉండొచ్చు, మోడీ విధాన వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ఎక్కడ ఫెయిల్ అవుతుంది అంటే ప్రతిపక్షాలకు ఈ వ్యతిరేకతను, ఈ అసంతృప్తిని గల్వనైజ్ చేయగలిగే ఒక ఎజెండా లేదు, ఒక లీడర్ లేరు, ఒక సమిష్టిగా ఒక ప్లాట్ఫామ్ లేదు. ఇండియా కూటమిలోనే ఎన్ని లొకలు మనం చూస్తున్నాం కదా. సో అందువల్ల ఒక ప్రభుత్వము పట్ల, ఒక నాయకుని పట్ల వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని గల్వనైజ్ చేయగలగాలి. సో ఆ గల్వనైజ్ చేయడానికి ఒక పార్టీ, ఒక ఆ నాయకుడు, ఒక సిద్ధాంతం, ఒక ఆలోచన, ఈ మూడు లేవు. మూడు లేనప్పుడు ఏ రకంగా మోడీ పట్ల ఒకవేళ వ్యతిరేకత ఉన్నా దాన్ని తమకు అనుకూలంగా గల్వనైజ్ చేసుకోగలరా అనేది క్వశ్చన్ మార్క్. రెండవది ఏంటంటే మోడీ వ్యూహాలకు కౌంటర్ వ్యూహాలు వేయగలగాలి. సో ఆ వ్యూహాలకు కౌంటర్ వ్యూహాలు వేయగలిగే పరిస్థితులు ఉన్నారా అంటే మోడీ ఆర్థిక అంశాలపైననో ఇతర అంశాలపైన వ్యతిరేకత ఉంటే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటానికి ప్రతిపక్షం ఏమీ చేయకపోగా బీజేపీ తెలివిగా, మోడీ తెలివిగా వాటిని డైవర్ట్ చేసి ఆయన వేరే అంశాల్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడులో మోడీ పైన అసంతృప్తి ఏంటి? మాకు కావేరీ నీళ్లు సరిగా రావడం లేదు, కేంద్రం పట్టించుకోవడం లేదు అన్నది. నీటి పైన అసంతృప్తి, హిందీ రుద్దడం పైన అసంతృప్తి, ఇలాంటి అంశాలు అసంతృప్తి ఉంటుంది. అక్కడ వాటి గురించి మాట్లాడాడు మోడీ. వెళ్ళి కంచి కామాక్షి, మధుర మీనాక్షి శక్తిని తగ్గిస్తోంది ఇండియా అని మొదలు పెడతాడు. సో ఈ విల్ స్పీక్ ఆన్ సర్టన్ థింగ్స్. సో అక్కడ ప్రజల్లో ఏది ఉందో తన పట్ల దాన్ని డైవర్ట్ చేస్తాడు. ఇప్పుడు తెలంగాణకు వచ్చి మీరు తెలంగాణలో ఐటీఐఆర్ ఇవ్వలేదు, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు, ఇలాంటి అంశాలు కంప్లీట్ పక్కకు వెళ్ళి ఇక్కడ ఓవైసీ, ఇక్కడ మళ్ళీ రజాకర్లు, నిజాము వీటి పట్టుకొచ్చేస్తారు. సో అందువల్ల మోడీకి, బీజేపీకి ఉన్న ఈ స్పిన్ డాక్టర్ అనే అంశం మరి ప్రతిపక్షాలు దాన్ని ఎలా కౌంటర్ చేయగలుగుతున్నాయి? దీనికి ఒక కన్విన్సింగ్ నరేటివ్ మోడీ ప్రత్యర్థి దగ్గర ఉందా అంటే అన్ఫార్చునేట్లీ లేదు. అది అందుకే వీళ్ళకున్న ప్రాబ్లం. ఇక మూడోది, మోడీ రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నాడు. ఇదొక విమర్శ. ఈ అంశాన్ని తీసుకుని జనంలోకి ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు ప్రచారం చేసింది? కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో అయినా ఒక్క మీటింగ్ అనే పెట్టి ఇంకో మోడీ వస్తే రాజ్యాంగానికి ఈ రకంగా సమస్యలు తెస్తున్నాడు అని ఒక మీటింగ్ పెట్టి చెప్పిన ఉదాహరణ ఉందా? మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో కూర్చొని స్టేట్మెంట్ ఇస్తాడు, రాజ్యాంగం మార్చేస్తారు మోడీ వస్తే అని. రాహుల్ గాంధీ ఎక్కడో యాత్రలో అంటాడు మోడీ కూడా రాజ్యాంగాన్ని మార్చలేడని. కానీ కాంగ్రెస్ పార్టీ నికరంగా ఒక 10,000 మందో 5,000 మందో ఒక్కొక్క చోట కూర్చున్నబెట్టి ఇంకా మోడీ రాజ్యాంగానికి ఈ రకంగా నష్టం తెస్తున్నాడు, అందువల్ల ఆయన గెలిస్తే ప్రమాదకరం అని చెప్పిన ఉదాహరణ ఉందా? మరి అది ఎలాంటి రోజు బీజేపీ ఏమో తన ఐడియాలజీని అటు బాలీవుడ్ సినిమాల నుంచి మొదలుకొని క్షేత్రస్థాయిలో సంఘ్ ప్రచారకులు, బూత్ కమిటీలు, బూత్ ఒక్కొక్క ఓటర్కు వెళ్ళి చెప్తుంటే ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు? ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ స్టేట్మెంట్, ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తే ఏదో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని మల్లికార్జునలో స్టేట్మెంట్ ఇస్తే ప్రజలందరూ తిరగబడి అమ్మా రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది, మోడీ సంగతి చూడాలి అని తిరగబడతారా? సో అందువల్ల నువ్వు ఆ చైతన్యాన్ని ఎక్కడ కలిగిస్తున్నావు? అసలు భారతీయ జనతా పార్టీని ఐడియాలజికల్గా ఎదుర్కొనే పని ఏ పార్టీ చేయలేదు, ఇంక్లూడింగ్ బీజేపీకి బలమైన సైద్ధాంతిక ప్రత్యర్థులైన కమ్యూనిస్టులు కూడా సమర్థవంతంగా చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న స్ట్రెంగ్త్ పరిమితం. వాళ్ళు ఐడియాలజికల్గా ఏం తేడా లేదు, వ్యతిరేకమే, కానీ వాళ్ళకున్న పరిమితమైన శక్తి వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. ఒకప్పుడు ఏముండే అంటే వామపక్షాలకు 60 సీట్లు ఉండే యూపీఏ హయాంలో సమయంలో. అప్పుడు ఏంటంటే దేశంలో ఉన్న ఇతర పార్టీలకు ఒక ఇరుసులాగా వామపక్షాలు పనిచేవి. ఇప్పుడు ఆ పరిస్థితిలో మోడీకి వ్యతిరేకంగా ఇరుసుగా పనిచేసే పరిస్థితిలో వామపక్షాలు లేవు. మిగతా పార్టీలు ఏవి ఐడియాలజికల్గా బీజేపీని ఎదుర్కోవడానికి రెడీగానే లేవు, సిద్ధంగానే లేవు. తర్వాత ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉందా లేదా అని అందుకే అడుగుతున్నాం కదా. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మీటింగ్లు పెట్టి మోడీ వల్ల రాజ్యాంగానికి ప్రమాదం వస్తుంది, మోడీ ఆర్థిక విధానాలలో ఈ నష్టం వస్తుంది అని ప్రజలకు చెప్పిన ఉదాహరణ ఉందా? ఈ పార్టీల విద్యార్థి విభాగాలు వెళ్ళి ఓ 4 కాలేజీలో, ఒక 4 యూనివర్సిటీలో విద్యార్థులకు, వాళ్ళంతా యంగ్ ఓటర్స్ కదా, ఫస్ట్ టైం ఓటర్స్ కదా, వాళ్ళకి చెప్పిన ప్రయత్నం ఇంతవరకైనా చేశారని చెప్పండి.
పోనీ ఈ పార్టీలో బుద్ధిజీవులు ఉంటారు, ఎడ్యుకేటెడ్, వాళ్ళ సంఘాలు ఉంటాయి, వాళ్ళు ఒక 4 మీటింగ్లు పెట్టి చెప్పిన ఉదాహరణ ఉందా? మరి ప్రజలు ఎందుకు తిరగబడతారని మోడీకి వ్యతిరేకంగా మీరు పేపర్లో స్టేట్మెంట్ ఇస్తే తిరగబడతారా? మీరు ప్రజలలో ఆ కాన్షియస్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నమే చేయడం లేదు కదా. ఇందుకు భిన్నంగా బీజేపీకి అనుకూలమైన ఐడియాలజీ బాలీవుడ్ సినిమాల ద్వారా, పవర్ఫుల్ టెలివిజన్ ఛానళ్ళ ద్వారా, సోషల్ మీడియాలో డామినేషన్ ద్వారా రోజు చేయగలుగుతున్నారు. వీళ్ళు ఏమీ చేయకుండా బీజేపీని ఓడించాలంటే ఎక్కడికి ఓడిస్తారండి. రైట్ సార్, ఇక చివరిగా ఉచితాలను నిషేధించాలి, రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న అసంబద్ధ ఉచిత హామీలపై నిషేధం విధించాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి సుప్రీంకోర్టులో దాఖలైంది సార్. దీని మీద సిజేఐ కూడా స్పందించారు. ఇది చాలా ముఖ్యమైన పిటిషన్ అని కూడా కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టోలు రూపొందించే పనిలో ఉన్నాయి, ఉచితాలను కూడా ఇంక్లూడ్ చేయబోతూ ఉన్నారు దానిలో. సో ఇలా ఉచిత హామీలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమా, ప్రజాస్వామ్య మనుగడకు ఈ ఉచితాల వల్ల ఉన్న ముప్పు ఏంటి? సమస్య ఉచితాలు అనేది ప్రజల్ని ఆకర్షించడానికి ఒక మార్గము, ఒక ఆయుధము. ఇవి ఒక రకంగా వెర్రితల్లు వేస్తున్నాయి, ఎక్కడికైనా వెళ్తున్నారు. అంటే ప్రజలకు డబ్బులు పంచడమే గవర్నెన్స్ అనుకునే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటారు. అంటే ఇవాళ ప్రభుత్వాలు భారీగా అప్పులు చేసి ఇవాళ ప్రజలు ఆకర్షించడానికి ఖర్చు పెడతారు. కానీ ఈ అప్పుల భారము 20 ఏళ్లకు 30 ఏళ్ళ వరకు కూడా నెక్స్ట్ తరాలు కూడా పోతారు. అంటే ఈ తరం అనుభవించిన దానికి మూల్యము వచ్చే తరం దాన్ని భరించాల్సి ఉంటుంది. దీన్ని ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటారు. అంటే ఈ తరం సంపాదన, ఈ తరం వనరులు ఈ తరం వాడగలగాలి. భవిష్యత్ తరాల వనరులను కూడా నేనే వాడుతాను అనడం సమంజసమవుతుందా? ఉదాహరణకు నేనున్నాను, నా కష్టార్జితము నేను ఖర్చు పెట్టుకుంటాను, అందులో ఇంకా కొంత మిగిలించి నా పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటాను. కానీ నా కష్టార్జితం అంతా నేను ఖర్చు పెట్టి నేను నా కొడుకు, మనమడు, నా మునిమనమడు కూడా అప్పులు వదిలేసి వెళ్ళాను అనుకోండి, ఇక వాళ్ళ కష్టార్జితం కూడా వాళ్ళు నేను చేసిన అప్పులకి ఖర్చు పెట్టాలి. అది న్యాయమవుతుందా? సో నా బర్డన్ అనేది నెక్స్ట్ జనరేషన్ ఉండకూడదు కదా. ఇది మొదటి సమస్య. రెండవది, ఈ జనరేషన్లోనే ఇన్ఈక్వాలిటీ కారణమవుతుంది. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న మధ్యతరగతి జీవులు, నేనేది ఎవడో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్త గురించి మాట్లాడతలేను, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉంటాడు, ఒక సాధారణ ఎంప్లాయీ ఉంటాడు. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక 10 ఏళ్ళు జాబ్ చేస్తున్న తర్వాత సడన్గా ఏదో ఒక రిసెషన్ వచ్చి 5 ఏళ్ళు ఉద్యోగం ఉండదు. ఈ 10 ఏళ్ల పాటు పాపం జాబ్ చేసి కొన్ని లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి పెడతాడు, కానీ ఆయనకు ఏ పథకమూ అందదు. కానీ ఈ లక్షల రూపాయలు తాను చెల్లించిన పన్నుల్ని పేదలకు ఖర్చు పెట్టాలి, మంచిది. కానీ తాను మరి కష్టాలు ఉన్నప్పుడు తనకేమొస్తుంది? తాను 5 ఏళ్ళు ఉద్యోగం లేకుండా ఉన్నాను. సో ఉద్యోగం లేనప్పుడు తనకు ఏ పథకం ఉంది? అంటే రిసోర్సెస్ అన్నీ మీరు మీ ఎలక్షన్ల కొరకు మీ ఓట్లు వచ్చేందుకు మీరు ఆకర్షించారు. అందువల్ల విత్ ఇన్ దిస్ జనరేషన్ ఆల్సో హూమ్ ఆర్ యూ పేయింగ్, హూమ్ ఆర్ యూ రాబింగ్ అనే క్వశ్చన్ కూడా ముందుకు వస్తుంది. మూడోది ఏంటి అంటే, ప్రజలు గవర్నెన్స్ ఇష్యూస్ పక్కకు పెట్టి మాకు డబ్బులు వస్తున్నాయి కదా అని ఓట్లేయడం వల్ల ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలలు ఎట్లేడుస్తున్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు ఎట్లేడుస్తున్నాయి, ప్రజలు ప్రశ్నించేటువంటి నైతిక శక్తిని కోల్పోతున్నారు. సో దీనివల్ల ప్రజలకు గవర్నెన్స్, సుపరిపాలన చుట్టూ, ఒక మంచి ఆర్థిక విధానాల చుట్టూ జరగాల్సిన రాజకీయం జరగకుండా, అంటే ఎవరి ఆర్థిక విధానాలు మెరుగైనవి, ఎవరు గవర్నెన్స్లో మెరుగైన పాలన ఇవ్వగలుగుతారు, ఇవన్నీ పక్కకు పెట్టేసి నాకు ఎవరు డబ్బులు ఇస్తారు అనే ఆధారంగా ప్రజలు ఓటు వేయడం వల్ల సమస్యలు కూడా, అంటే దేశ దీర్ఘకాల అభివృద్ధి, పాలన దెబ్బతింటుంది. ఇక నాలుగవది ఏంటంటే, ఈ పథకాల వల్ల ప్రజల్లో ఒక రకమైన సోమరితనం. అంటే ఎప్పుడు కూడా పథకాలు ఉత్పాదకమైన ఉండాలి. అంటే ఒక పథకం వల్ల సామాజిక ఆర్థిక ప్రయోజనం చేయాలి. ఇప్పుడు ఒక ఫుట్పాత్ పైన వ్యాపారం చేసుకుని ఒక వ్యక్తికి అతనికి ఒక చిన్న ప్లేస్ కల్పించి ఒక లోన్ ఇచ్చి అతని వ్యాపారాన్ని ఎక్కువ చేసుకోవడానికి సహకరించామనుకోండి, అది ప్రొడక్టివ్ ఎకానమీ. ఎందుకంటే అతను సంపద సృష్టిస్తాడు, అతను కొంతమందికి ఉపాధి కల్పిస్తాడు. కానీ అలా కాకుండా నువ్వు మనిషికి ఇంట్లో అకౌంట్లో డబ్బులు వేస్తా, నువ్వు తిని పండుకో అంటే అది దేశానికి సోమరితనాన్ని క్రియేట్ చేస్తుంది, అన్ప్రొడక్టివ్ లైఫ్ని క్రియేట్ చేస్తుంది.
ఏది వారికి నువ్వు పని చేసే వాడికి మరింత సహకరించు. ఇప్పుడు ఉదాహరణకు మనకు చిన్న చిన్న చిరుద్యోగులు చేసుకుంటారు, వాళ్ళకు మీరు ఇంట్రెస్ట్ ఫ్రీ హౌసింగ్ లోన్ ఇవ్వు, లేదు ఒక ప్రభుత్వం స్థలాల్ని హౌసింగ్ బోర్డు లాగా లో ఇన్కమ్ గ్రూప్ ఇల్లు కట్టి కాస్తంత వాళ్ళు చెల్లించి మిగతా ప్రభుత్వం చెల్లించవచ్చు, లేదా రెంటల్ హోమ్స్ కట్టు, నువ్వు తక్కువ రెంట్కు వారికి ఇల్లు ఇవ్వు. ఆ రకంగా కష్టపడే వారికి ప్రోత్సాహకంగా, కష్టపడే వ్యక్తి మరింత అదనంగా కష్టపడటానికి, కష్టపడే వ్యక్తి మరింత మెరుగైన జీవితం గడపడానికి ఏదైనా ప్రభుత్వం పని చేస్తే దాన్ని ఆహ్వానించాలి. అలా కాక నువ్వు ఇంట్లో పడుకొని నేను డబ్బులు ఇస్తా, నువ్వేం పని చేయకు, ఎందుకంటే నీకు నువ్వు మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి నాకు ఓటేయి అంటే ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? పథకాలు వద్దని అంటలేను. ఏ పథకం సామాజిక ప్రయోజనం ఇస్తుంది, ఏ పథకం ఆర్థిక ప్రయోజనం ఇస్తుంది, వీటిని ప్రాతిపదికగా పథకాలు ఉండాలి. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం చాలా గొప్ప పథకం. ఈవెన్ అల్పాహార పథకం, పేద బిడ్డలకు నువ్వు మార్నింగ్ టిఫిన్ పెట్టు, వాళ్ళ వల్ల వాళ్ళ న్యూట్రిషన్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళు చదువుకోగలుగుతారు, వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. అందువల్ల ప్రతి బిడ్డకు ఉచితంగా ప్రమాణాలు కలిగిన విద్య, ప్రమాణాలు కలిగిన ఆరోగ్యము, ఒక మంచినీటి శుద్ధమైన తాగునీటి వసతి, ఒక ప్రతి పొలానికి సాగునీరు, నాణ్యత ప్రమాణాలు కూడిన కరెంటు, మినిమం సివిక్ ఎమ్యూనిటీస్, పౌర సేవలు, ఇవి అందుబాటులో ఒక మంచి కనీసమైన గృహ వసతి, ఇవేవి 70 ఏళ్ళ తర్వాత కూడా లేకుండా ఇంకా మేము ప్రజలు మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు గెలుచుకుంటాం అనే పరిస్థితికి వచ్చి ప్రజలు కూడా ఎలాగూ సమాజం మారదు, ఎలాగూ సుపరిపాలన రాదు, వచ్చిందే నయము, ఏదో సుపరిపాలన కొరకు ఇప్పుడు వస్తున్న వాటిని ఎందుకు వదులుకోవాలని ప్రజలు ఈ విష వలయంలో మనం చిక్కుకున్నాం. అందువల్ల ఈ పిటిషన్ చాలా, అందుకే చీఫ్ జస్టిస్ చాలా ముఖ్యమైన పిటిషన్ అని. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.